హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో నాటుకోడి చికెన్ పచ్చడిని సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి. ఈ చికెన్ పచ్చడి మనకు 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. కొలతల ప్రకారం కనుక ప్రిపేర్ చేసుకున్నట్టయితే చికెన్ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. జ్యూసీగా చాలా బాగుంటుందండి. మరి నాటుకోడి చికెన్ పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. నేను ఇక్కడ కేజీ వరకు నాటుకోడి చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్ తీసుకుంటేనే చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది. స్కిన్లెస్ చికెన్ తీసుకోవాలండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం రెండింటిని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ని తీసుకోవాలండి. లేతన్ చికెన్ అయితే 1 గ్లాస్ తీసుకోవాలి. కొంచెం ముదురు చికెన్ తీసుకున్నట్టయితే 1.5 గ్లాస్ వాటర్ని వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు 7 విజిల్స్ వచ్చే వరకు చికెన్ని చక్కగా ఉడికించుకోవాలండి. ఈలోపు మనం చికెన్లోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 4 లవంగాలు, 4 యాలకులు వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ సమానంగా వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. ఈ ధనియాలు కూడా మరి ఎక్కువగా వేపకూడదు, కొంచెం దోరగా వేపుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. మరి సాఫ్ట్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ కనుక మనం చికెన్ పచ్చడిలో వేసుకున్నట్టయితే చికెన్ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తున్నానండి. చికెన్ మనకి చక్కగా ఉడికింది. చూడండి, ఒకసారి గరిటెతో మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని ఒక స్ట్రైనర్లో మనం వడకట్టుకోవాలండి. చూడండి, మనకు చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది కదండి. ఇలా ఉడికిన చికెన్ని ఒక 2 నిమిషాల పాటు అలాగే జాలి గిన్నెలో ఉంచేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని తడి ఎక్కడ లేకుండా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకు చికెన్ పచ్చడి ఎక్కువ రుచులు నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 4 పావుల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు చికెన్ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ మనకు ఆయిల్లో పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు చికెన్ చక్కగా ఫ్రై అయినట్టు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగిలిన చికెన్ కూడా ఇలా 2 భాగాలుగా చేసుకొని 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి వేసుకున్నట్టయితే మనకు చికెన్ అంతగా వేగదండి. 2 సార్లు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ చక్కగా చేంజ్ అయిపోయింది కదండి. ఇలా చేంజ్ అయిన తర్వాత మనం తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనకి చికెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. అప్పుడే మనకు చికెన్ చక్కగా వేగినట్టు అర్థం అండి. ఇప్పుడు మనం చికెన్ని తీసేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్టయితేనే చికెన్ పచ్చడి చాలా బాగుంటుందండి. పచ్చివాసన పోయేంతవరకు మనకు పైకి తేలేంతవరకు ఇలా నురుగగా వస్తుంది. ఇలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టేసుకొని ఈ ప్రాసెస్ని పూర్తి చేసుకోవాలండి. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. అలాగే కేజీ చికెన్కి 1/4 కప్పు కారాన్ని వేసుకోవాలి. సుమారుగా ఇది 60 ml ఉంటుందండి. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. చక్కగా కారం సాల్ట్ మసాలా చికెన్కి పట్టించేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మంచి గ్రేవీతో నాటుకోడి చికెన్ పచ్చడి నేను చెప్పినట్టుగా ఇలా కొలతలతో కనుక ప్రిపేర్ చేసినట్టయితే 3 months వరకు మనకు బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుందండి. ఇలా ఒకసారి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చికెన్ని చల్లార్చుకోవాలండి. ఇలా పూర్తిగా చికెన్ చల్లారిన తర్వాత 3 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని మనం చికెన్లోకి యాడ్ చేసుకోవాలండి. చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాతనే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే మనకి
చికెన్ పచ్చడి పాడైపోతుందండి, త్వరగా బూజు పట్టుతుంది. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని పూర్తిగా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఎయిటెడ్ కంటైనర్ బాక్స్లోకి మనం వేసేసుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉండే నాటుకోడి చికెన్ పచ్చడిని మంచి గ్రేవీతో ఇలా కొలతల ప్రకారం ప్రిపేర్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి చికెన్ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంగ్రీడియంట్స్ లిస్టు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.